హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు నీట్ ఎగ్జామ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ వచ్చేసి మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్లో అయితే నిర్వహిస్తారు. 2 గంటల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. 1:30 వరకే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. ఈ నెల 26న సిటీ ఇంటిమేషన్ వివరాలు విడుదల చేస్తారు. మే 1న ఎన్టీఏ సైట్లో అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేస్తారు. విద్యార్థులు వస్త్రాధరణ, ఆభరణాలపై ఆంక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లతో విద్యార్థుల తనిఖీలకు ఏర్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్ళకు బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థులు ముక్కు పుడక, చెవులకు దుద్దులు, చేతులకు గాజులతో సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. చేతికి స్మార్ట్ వాచ్తో పాటు సాధారణ వాచ్లను కూడా ధరించకూడదు. సమయాన్ని తెలుసుకునేందుకు మీ రూమ్లలో అయితే గడియారాలు ఏర్పాటు చేస్తారు. బ్లూటూత్ వాచ్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులతో సహా ఎటువంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి తీసుకోవాలి. విద్యార్థులు అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్తో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీనితో పాటు పాస్పోర్ట్ సైజ్ వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫోటోను అడ్మిట్ కార్డ్తో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందచేయాలని నియమావళిలో పొందుపరిచారు. ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ ఏదేదో ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధృవీకరణ పత్రం వెంట తీసుకెళ్ళాలి. పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్ని తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రంలోనే ఇస్తారు. ఇవి రూల్స్. ఒకసారి మీరు కూడా చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.